Hello dear students, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ డియర్ స్టూడెంట్స్, మనము గ్రేడ్ 3 టెక్నీషియన్స్కి సంబంధించి 2024 సంవత్సరంలో మనకు డిసెంబర్లో ఎగ్జామ్స్ జరిగాయి. అది మీ అందరికీ తెలిసిందే. మరి బయాలజీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్ దాకా క్వశ్చన్స్ ఇస్తాడు అని చెప్పినా కానీ ఎవరు నమ్మలే. కానీ ఆ పేపర్స్ని చూస్తుంటే ఈరోజు ఈ పేపర్లో డిసెంబర్ 20 షిఫ్ట్ 2 2024లో జరిగినటువంటి పేపర్లో 13 క్వశ్చన్స్ బయాలజీ నుంచి ఇవ్వడం జరిగింది. అది కూడా మన మెటీరియల్ నుంచే. నేను చాలా క్లారిటీగా చెప్పాను, మన క్లాసులు విన్నా ఒకటే, మన మెటీరియల్ చదువుకున్నా ఒకటే అని చెప్పి. అది ఎవరు కూడా డిపెండ్ కాలే. తర్వాత ఈ పేపర్ అనాలిసిస్ చేసిన తర్వాత నేను మెటీరియల్ పక్కన పెట్టుకొని చూస్తే 13కి 13 క్వశ్చన్స్ కూడా మన మెటీరియల్ నుంచి వచ్చినటువంటి సందర్భం అనేది ఉంది. రైట్. అయితే డిసెంబర్ 20 2024 షిఫ్ట్లో అడిగినటువంటి బయాలజీ ప్రశ్నలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. సో ఇందులో మొదటి ప్రశ్న ఒకసారి మనం గమనిస్తే చాలా క్లారిటీగా మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. కంటెంట్ ఎలాగో మన యాప్లో క్లాసులు చెప్తాం. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ని ఏ క్లాస్ నుంచి ఇచ్చాడు, జస్ట్ దాని మీనింగ్, దానికి సంబంధించి ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఓకేనా? క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఫంక్షన్స్ బోత్ యాజ్ ఎ పాసేజ్ వే, ఓకేనా, బోత్ యాజ్ ఎ పాసేజ్ వే ఫర్ ఇంటర్ సెల్యులర్ ట్రాన్స్పోర్ట్ యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ సర్ఫేస్. సార్ ఏంటి సార్ ఈ క్వశ్చన్ యొక్క అర్థం అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి. క్వశ్చన్ యొక్క అర్థం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా? చూడండి, విచ్ ఫంక్షన్స్ బోత్ యాజ్ ఎ ప్యాసేజ్ వే అంటే ఒక దారి వలె వ్యవహరిస్తాయంట. ఓకేనా? ఈ క్రింది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అంటే ఒకటి ఏదో ఒక ఆప్షన్లో ఉన్న ఆన్సర్ ఒక ప్యాసేజ్ వే, ఒక దారిలా ఉంటాయి. దేనికంట? ఫర్ ఇంటర్ సెల్యులర్ ట్రాన్స్పోర్ట్. ఇంటర్ సెల్యులర్ అంటే ఏంటండి? ఒక కణం ఉంది, ఇక్కడ ఒక కణం ఉంది. ఈ కణానికి పదార్థాల రవాణాని ఇంటర్ సెల్యులర్ ట్రాన్స్పోర్ట్ అంటారు. ఓకేనా? ఈ ఇంటర్ సెల్యులర్ ట్రాన్స్పోర్ట్కి మరియు మ్యానుఫ్యాక్చరింగ్ సర్ఫేస్, పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగపడుతున్నట్టు ఒక సర్ఫేస్, ఉపరితలంలో ఉపయోగపడేది ఏంటి అని అడిగాడు. ఓకేనా? హియర్ ఆర్ ద 4 ఆప్షన్స్. ఓకేనా? ఆన్సర్ అయితే ఇక్కడ ఉంది, కానీ జస్ట్ ఎలిమినేటెడ్ ప్రాసెస్లో మనం వెళ్దామండి. ఇది ఏ క్లాస్ నుంచి వచ్చిందండి? 9th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి రావడం జరిగింది, లేదా ఆంధ్ర టెక్స్ట్ బుక్ నుంచి రావడం జరిగింది. ఒక ఆప్షన్స్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ 2 రైబోజోమ్లు, ఆప్షన్ 3 ప్లాస్టిడ్లు, ఆప్షన్ 4 మైటోకాండ్రియా. చూడండి సార్, ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజాలంలోని పదార్థాల రవాణాకు మరియు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది రైట్ ఆన్సరే. కానీ రైబోజోమ్ ఏం చేస్తుంది? ప్రోటీన్లు తయారు చేస్తుంది, కాబట్టి రాంగ్ ఆన్సర్. ప్లాస్టిడ్లు అనేవి మొక్క యొక్క పత్రాలకు, కాండాలకు రంగులను ఇస్తాయి. మరే విధంగా మైటోకాండ్రియా అనేది కణశక్తి భాండాగారం. ఇది శక్తి అనేది ఏటీపీ రూపంలో ఇస్తుంది అని అనుకున్నాం. సో ఇక్కడ 3 ఆప్షన్లకి సంబంధం లేదు. ఓకే, కానీ మైటోకాండ్రియాకి ప్లాస్టిడ్కి చాలా ఇంపార్టెంట్ రిలేషన్ ఉందండి. 9th క్లాస్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి? మైటోకాండ్రియా మరియు ప్లాస్టిడ్లకి ఓన్ డిఎన్ఏ, సొంత డిఎన్ఏలు అనేవి ఉంటాయన్నమాట. చాలా ఇంపార్టెంట్, మన మెటీరియల్లో రాయడం కూడా జరిగింది ఇది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్, గమనించండి. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? ఈ 4 ఆప్షన్ ఇచ్చాడు. కరెక్ట్ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేయమన్నాడు. ఏంటి కరెక్ట్ ఆప్షన్? దేనికి సంబంధించి కరెక్ట్ ఆప్షన్? రిలేటెడ్ టు ద ఫంక్షన్ రెగ్యులేటెడ్ బై వావరీస్. వావరీస్ అంటే ఏంటండి? వావరీస్. ఓకేనా? వావరీస్ అంటే ఏంటి అంటే మనకి స్త్రీలలోనే, ఓకేనమ్మా, స్త్రీలలోనే నెలసరి సమయంలోనే మనకి అండం అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ అండం అనేది దేని యొక్క హెల్ప్తో రిలీజ్ అవుతుంది? అండం అనేది ఎక్కడ ఉంటుంది? వావరీస్లో ఉంటాయి, అంటే అండాశయంలో ఉంటాయి అన్నమాట. అయితే అండాశయానికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి అన్నాడు. ఏంటి? అండాశయము అంటే వావరీ నుంచి ఏమొస్తాయంటే ఎగ్స్ వస్తాయి. ఎగ్స్ అంటే తెలుగులో అండాలు అంటారు. అండాలు అనేవి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే అలాంటి అండాలను రిలీజ్ చేసి వావరీస్ యొక్క పని ఏంటి అడిగాడు. మొదటి ఆప్షన్ స్టిమ్యులేట్స్ పిట్యూటరీ గ్లాండ్, పియూషిక్ అనేది రెగ్యులేట్ చేస్తాడ, తప్పు. స్టిమ్యులేట్స్ గ్రోత్ ఇన్ ఆల్ ఆర్గాన్స్, అన్ని అవయవాలు పెరుగుదలలో ఉపయోగపడతారు, తప్పు. రెగ్యులేట్స్ మెటబాలిజం, శరీరంలో జీవక్రియలను మెయింటైన్ చేస్తారు, తప్పు. థైరాయిడ్ గ్రంథికి చేస్తుంది. మరి ఏం చేస్తుంది అంటే ఋతు చక్రాలు అనేటివి ఏవైతే ఉన్నాయో, మెన్స్ట్రువల్ సైకిల్స్ని, ఈ పీరియడ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇదే క్లాస్లో ఉంది సార్. మన యాప్లో అయితే 8th క్లాస్లోని
మనకి జంతువులలో ప్రత్యుత్పత్తి దగ్గర నేను చాలా క్లారిటీగా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఓకే, 8th NCERTలో. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్? గ్రోత్ హార్మోన్ అంటే ఏంటంటే పెరుగుదల హార్మోన్. పెరుగుదల హార్మోన్ వల్ల ఉపయోగం ఏంటి? సింపుల్ అండి. పెరుగుదల హార్మోన్ ఏం చేస్తుంది? పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అంటే గ్రోత్ హార్మోన్ దేనికి ఉపయోగపడతాయి? గ్రోత్కి ఉపయోగపడతాయి. గ్రోత్ అంటే ఏ గ్రోత్? శరీరంలో అన్ని అవయవాల పెరుగుదలకు ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ ఆప్షన్స్లో ఒక్కొక్క అవయవం ఇచ్చి రెగ్యులేట్స్ మెటబాలిజం ఫర్ ద బాడీ గ్రోత్. శరీరం గ్రోత్ అవ్వడానికి, శరీర పెరుగుదల కావాల్సినటువంటి మెటబాలిజం జీవక్రియలను నియంత్రిస్తుందట. తప్పు. నెక్స్ట్, స్టిమ్యులేట్ డెవలప్మెంట్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్. స్త్రీల లైంగిక అవయవాల్ని డెవలప్ చేస్తాయంట. తప్పు. ఇట్ రెగ్యులేట్ బ్లడ్ షుగర్ లెవెల్. బ్లడ్ షుగర్ లెవెల్ రెగ్యులేట్ చేసేది ఎవరండి? ఇన్సులిన్. కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్, స్టిమ్యులేట్స్ గ్రోత్ ఇన్ ఆల్ ఆర్గన్స్. అన్ని ఆర్గన్స్ లోని గ్రోత్ ని ప్రమోట్ చేస్తారు. రైట్ ఆన్సర్. సో 4th అనేది రైట్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా? రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఎస్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్ట్? సో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ లెర్నింగ్ అనేది ఉండాలి అని చెప్పాను నేను ఆల్రెడీ. మన యూట్యూబ్లో కూడా చాలా వీడియోలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మానవ శరీరం జీర్ణ వ్యవస్థ మనం గమనించినప్పుడు ఇది నోటి దగ్గర నుంచి ఆహారం అనేది ఇలా వస్తా మనకి జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందండి? జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఇదిగోండి, ఇదంతా కూడా జీర్ణాశయానికి సంబంధించినటువంటి భాగం. ఇది జీర్ణాశయం. ఇది ఆహారం తీసుకెళ్లే పైపు, అంటే ఫుడ్ పైపు. ఇది స్టమక్, ఇది మౌత్, నోరు. ఇది వచ్చేసరికి ఏంటి? చిన్న ప్రేగు. అవునా? ఇదంతా కూడా చిన్న ప్రేగు అవుతుంది అనమాట. ఆర్డర్ చూద్దామా? ఫస్ట్ మౌత్ అనేది మనకు ఉండాలి, అంతేనే కదా? ఫస్ట్ మౌత్, నోరు ఉండాలి. సో ఆప్షన్లో నోరుతో ఉన్నటువంటి ఆప్షన్లు ఏంటున్నాయి? మనకు ఆప్షన్ 1 ఉంది, ఆప్షన్ 2 ఉంది. అంటే ఈ రెండు మనం తీసేయచ్చు ఇక్కడ. అయితే ఆప్షన్ 1లో మౌత్ ఉంది. నోరు తర్వాత ఏముంది? స్టమక్. స్టమక్ అంటే జీర్ణాశయం. సో నోటి తర్వాత మనకు ఫుడ్ జీర్ణాశయం అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది. కానీ మధ్యలో ఏముంది ఇక్కడ? ఆహార నాళం లేదా ఫుడ్ పైప్ అనేది ఉంది. ఫుడ్ పైప్ని ఏమన్నా మనం ఈసోఫాగస్ అన్నాం. ఓకేనా? లేదా ఫుడ్ పైప్ లేదు, ఈసోఫాగస్ అన్నాం. అన్న నాళం లేదా ఆహార నాళం. సో నోరు తర్వాత ఏది ఉండాలి? ఆహార నాళం ఉండాలి. కాబట్టి ఆహార నాళం ఇంగ్లీష్లో ఏమంటాం? ఈసోఫాగస్. మౌత్ తర్వాత ఈసోఫాగస్, తర్వాత స్టమక్. కాబట్టి రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవుద్ది అనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా నేను ఓన్గా ఇచ్చిన కాదు, ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది 10th క్లాస్ NCERT పుస్తకం. ఓకేనా? ఇది మనకి ఏ పాఠం నుంచి వచ్చిందంటే ప్రత్యుత్పత్తి అనే పాఠంలోనే. ఓకేనా? ఏ లేదండి, స్ప్లిట్టింగ్ ఆఫ్ 2 cells డ్యూరింగ్ డివిజన్ కెన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎనీ ప్లేన్. సచ్ ప్యాటర్న్స్ ఆఫ్ ఫిజన్ హ్యావ్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ విచ్ ప్రోటోజోవన్? ఏ లేదండి, ఈ క్రింది వాళ్ళలో ఓకేనా, ఈ క్రింది వాళ్ళలో ప్రోటోజోవాకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చాడట. ఓకేనా? ప్రోటోజోవాకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడంట. అందులో అంట కణాలు అనేటివి ఏవైతే ఉన్నాయో 2 ఈక్వల్ హాఫ్స్గా, ఓకేనా, అంటే ఒక సమతలం మీద మనం తీసుకున్నప్పుడు దాన్ని ఎలా కట్ చేసినా, ఓకేనా, ఎలా కట్ చేసినా ఈక్వల్ హాఫ్స్ అనేవి వస్తాయంట. దేనికి వస్తాయి అన్నాడు. లీస్మానియా అనే దానికి ఖచ్చితంగా రాదు. హైడ్రా అనేది వంక టెంకరగా ఉండదు, రాదు. ప్లాస్మోడియం అనేది ఇది మలేరియాని కలిగించేది, ఇది వంక టెంకరగా ఉంటుంది అనమాట. కానీ అమీబా మనం తీసుకుంటే దానికి ఒక ప్రత్యేకమైన ఆకారం అనేది ఉండదు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ఆకారం వేసాను, దీన్ని ఎలాగైనా కొయ్యండి, ఎలాగైనా కట్ చేస్తే ఈక్వల్ హాఫ్స్గా అవుతుంది లేదా ఈక్వల్ హాఫ్స్గా అవుద్ది అనమాట. సో రైట్ ఆన్సర్ ఏమని చెప్పచ్చు మనం? అమీబాని రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? ఓకేనా? ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఇది ఎన్విరాన్మెంటల్ సైన్స్, పర్యావరణ శాస్త్రం నుంచి వచ్చినటువంటి ప్రశ్న. ఓకేనండి? సో ఇది పర్యావరణం నుంచి వచ్చినటువంటి ప్రశ్న అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ట్రాపిక్ లెవెల్స్? ట్రాపిక్ లెవెల్స్ ఇన్ ఫుడ్ చైన్, ఆహారపు గొలుసులోనే, ఓకేనా, ఆహారపు గొలుసులోనే ట్రాపిక్ లెవెల్స్ ఉంటాయండి. ట్రాపిక్ లెవెల్స్ అంటే ఏంటంటే ఒక పిరమిడ్ వేసి పిరమిడ్ మీద ఆధారం చేసుకొని చెప్తారు. 10వ తరగతి ఓల్డ్ సిలబస్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా? చూడండి, ద హెట్రోట్రోప్స్ ఫిక్స్ అప్ సోలార్ ఎనర్జీ, మేక్ ఇట్ అవైలబుల్ ఫర్ హెర్బివోర్స్ అండ్ అదర్ కన్జ్యూమర్స్. హెట్రోట్రోప్స్ అంటే ఎవరు? పరపోషకాలు. పరపోషకాలు అంటే ఎగ్జాంపుల్ ఎవరు? మానవులు, మనమే. మనం సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుంటామంట. సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకుని ఏమైనా శక్తిని తయారు చేసుకుంటామా? శక్తిని తయారు చేయం. కాబట్టి రాంగ్ ఆన్సర్. లార్జ్ కార్నివోర్స్ ఆర్ ద టెరిటరీ కన్జ్యూమర్స్ ఫ్రమ్ థర్డ్ ట్రోపిక్ లెవెల్. లార్జ్ కార్నివోర్స్, ఓకేనా. సో
లార్జ్ కార్నివర్స్ ఏవైతే ఉన్నాయో లార్జ్ కార్నివర్స్ అనేవి ఆ, మనకి పిరమిడ్ లోనే థర్డ్ ట్రాపిక్ లో ఏర్పరుస్తాయట, అది ఏర్పరచు తప్పు. ఓకే, నెక్స్ట్ ఆటోట్రోప్స్ అంటే స్వయం పోషకాలు ఆర్ ద ప్రొడ్యూసర్స్ లేదా ఉత్పన్నకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఫస్ట్ ట్రాపిక్ లెవెల్లో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఒక ట్రయాంగిల్ మనం తీసుకుంటే ఈ బేసిక్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ప్రొడ్యూసర్ ఉత్పన్నాలు, తర్వాత ఈడెవడో వినియోగదారుడు, తర్వాత ద్వితీయ వినియోగదారుడు, తర్వాత తృతీయ వినియోగదారుడు. అంటే ఏ లేదు, ఇక్కడ గడ్డి ఉంటే గడ్డి మీద మన కీటకాలు ఉంటాయి, కీటకాలు తినే పాములు, పాములు తినే రాబందులు, రాబందులు తినే మళ్ళీ కింద పడిపోతే ఏంటి, బ్యాక్టీరియా. అంటే బేస్ లైన్లో ఎవడైతే ఉన్నాడో వాడే ప్రొడ్యూసర్ అవుతాడు, ఉత్పన్నకారుడు అవుతాడు, వాడే ఫస్ట్ ట్రాపిక్ లెవెల్ ఉంటుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా 9th క్లాస్ ఎన్సీఆర్టీ మొదటి పాఠం నుంచి వచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా, చూడండి, వెన్ ప్లాంట్స్ లాస్ వాటర్ బై ఆస్మోసిస్. చూడండి సార్, వెన్ ప్లాంట్స్ లాస్ వాటర్ బై ఆస్మోసిస్. ఆస్మోసిస్ అంటే ఏంటండి, మనకి ద్రవాభిసరణం అంటారు. ద్రవాభిసరణం అంటే ఏంటంటే అణువులు అనేటివి మనకి తక్కువ గాఢత నుంచి అధిక గాఢత కలిగినటువంటి వైపుగా కలగడం అనేది ఏదైతుందో దాన్నే ద్రవాభిసరణం అంటారు. ఓకేనా, అయితే ఈ ఆస్మోసిస్ ప్రాసెస్లో ద్రవాభిసరణంలో అండి ఒక కణం తీసుకుందాం. ఈ కణం చుట్టూ బయట ఉండేది ఏంటి, కణకవచం. కణం చుట్టూ బయట ఉండేది ఏంటి, కణకవచం. అంతేనే కాదా. సో కణకవచం అనేది మనకు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంట, ఈ కణకవచం అనేది ఏదైతుందో ఈ కణకవచం అనేది ఇందులో ఉన్నటువంటి పదార్థం ఇలా మడతపడి లోపలికి వెళ్ళిపోద్ది కణంలోకి, అంటే ముడుచుకుపోద్ది అనమాట. అలా ముడిచిపోవడం ఏమంటారు, ప్లాస్మోలైసిస్ అంటారు. సో ఈ రెండు ఆప్షన్స్ రాంగ్, డిఫ్యూజన్ అనేది రాంగ్. ఓకేనండి, రైట్ ఆన్సర్ ఏంటి, ప్లాస్మోలైసిస్ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అంటే ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థలో రైట్ ఆన్సర్ ఏంటి అని అడుగుతుంది. దానికి సంబంధించి లివింగ్ ఆర్గానిజమ్స్, జీవించి ఉన్నటువంటి జీవులు అనేవి జీవ అంశాలు కాదా, నిర్జీవ అంశాల అంటే నిర్జీవ అంశాలు కాదు. ఎందుకంటే చూడండి, జీవులు అనేటివి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా ఇవి జీవ అంశాలే. నిర్జీవ అంశాలు ఎలా అవుతాయి, ప్రాణంతో ఉన్నా కాబట్టి దోస్ ఆర్ నాట్ ఎబయోటిక్, దోస్ ఆర్ బయోటిక్. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఓకేనా, రైట్ అమ్మా. నెక్స్ట్, సాయిల్ అనేది బయోటిక్ కాంపోనెంట్. సాయిల్ అనేది, నేల అనేది జీవ పదార్థం ఎలా అవుతుంది, నేల అనేది నిర్జీవ పదార్థం. ఎందుకంటే నేలకు జీవనం అనేది ఉండదు, అంటే లైఫ్ అనేది సాయిల్కి ఉండదు, కాబట్టి ఇది తప్పు. మినరల్స్ అనేవి ఎబయోటిక్ కాంపోనెంట్, నిజమే ఇది. మినరల్స్ అంటే ఖనిజాలు, ఖనిజాలను ఎబయోటిక్. ఎబయోటిక్ అంటే ఏంటి, ప్రాణంతో లేనటువంటి పదార్థం, అది రైట్ ఆన్సర్. కాబట్టి సి అనేది రైట్. ఇక్కడ ఎక్కడైనా సి ఉందా. సో ఆప్షన్ 1 రాంగ్, ఆప్షన్ 2 రాంగ్, ఆప్షన్ 3 రైట్, ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టి. చూసారా, ఇది కూడా 10th క్లాస్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మనకి 7వ తరగతిలో ఉన్నటువంటి అంశము. జంతువులలో ప్రత్యుత్పత్తి, మొక్కల్లో ప్రత్యుత్పత్తి, మరి 10వ తరగతిలో ప్రత్యుత్పత్తిలో ఉన్నటువంటి అంశం ఏది. ఓకేనా, విచ్ రీప్రొడక్టివ్ పార్ట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫెర్టిలైజేషన్. ఏం లేదండి, మొక్కలోని పుష్పం ఉంటుంది కదా, ఫ్లవర్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మెత్త తీసుకుందాం. ఉమ్మెత్త అనేది మనకి ఇలా కనబడుతూ ఉంటుంది, అవునా కాదా, ఇలా కనబడుతూ ఉంటుంది అనమాట. ఉమ్మెత్తలోని మనకి ఏమంటాడు, ఫెర్టిలైజేషన్ జరగాలంటే, ఒక ఫలదీకరణ జరగాలంటే ప్రధానమైన భాగం ఏది అని అడుగుతూ ఉన్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇదంతా కూడా అండం ఉన్నటువంటి ప్రదేశం. ఓకేనా, అండం ఉన్నటువంటి ప్రదేశం, ఇదంతా కూడా కీలాగ్రం. కీలాగ్రం అంటే ఏంటి, ఇదంతా కూడా స్టిగ్మా అంటారు. మరి ఏంటి, మనకి పొలిన్ గ్రెయిన్స్, పుప్పుడు రేణువులు లేదా పరాగరేణువులు అనేవి వచ్చి కీలాగ్రం మీద కీలాన్ని చేరితే, ఒక కీలం ద్వారా కీలాగ్రాన్ని చేరి ఇవి ఇక్కడ చేరాలి, ఇక్కడ ఉన్నట్టు లాస్ట్కి చేరాలి. ఇక్కడ ఏముంటాయండి, ఓవరి లేదా అండాశయం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ అండాశయం అనేది చేరితే దాన్ని ఫలదీకరణం అంటారు. దాన్ని మనకి పాలినేషన్ అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. ఓకేనా, సో దాన్ని మనం ఫలదీకరణం కాదు, సంపర్కం, పరాగ సంపర్కం అని చెప్పి మనం పిలుస్తాం. అయితే మనకి ఇక్కడ ఏమంటాడు, రీప్రొడక్టివ్ పార్ట్, పుష్పంలోని ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే భాగం ఏది అని అడిగాడు. ఏదండి ఇందులో మనకు ఆప్షన్స్లోనే, సెపల్ కాదు, తలమస్ కాదు, పెటల్ కాదు, ఈ 3 ఖచ్చితంగా రాంగే. సో రైట్ ఆన్సర్ ఏంటి, పొలిన్ గ్రెయిన్ అండ్ ఓవ్యూల్ అనేది రైట్ ఆన్సర్. ఓకేనండి, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ అండి. ఈ క్వశ్చన్ ఎన్నోసార్లు డిస్కస్ చేశాను నేను. సో ఈ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు మనం. లైసోజోమ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ సూసైడ్ బ్యాగ్స్. లైసోజోమ్స్ అనేవి సూసైడ్ బ్యాగ్స్, తమను తామే చంపుకుని ఆత్మహత్య సంచులు. కానీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ పవర్ హౌస్ ఆఫ్ దిస్? కణశక్తి భాండాగారాలు దేని పిలుస్తారు? మైటోకాండ్రియా. ఎన్నో వీడియోల్లో నేను చెప్పాను ఇది. ఓకేనా, కణశక్తి భాండాగారం అని చెప్పి మైటోకాండ్రియా పిలుస్తారు. కాబట్టి మిగతా ఆప్షన్లు అనేవి రాంగ్గా మనం చెప్పచ్చు. చూసారు, క్వశ్చన్స్ అనేవి ఈజీనండి, ఎన్సీఆర్టీ దాటి వెళ్ళవు అని చెప్పాను. ఓకేనా, సో అందుకే మనం బయాలజీ 2.0 ఫాల్టర్లోని ఎన్సీఆర్టీ అదేవిధంగా పాత పుస్తకాలు అన్నీ కలిపి కంప్లీట్ డెప్త్గా మీకైతే క్లాసెస్ అనేవి తయారు చేస్తున్నాను ఈ రోజు నుంచే. ఈరోజు అస్థిపంజర వ్యవస్థ నుంచి క్వశ్చన్లు యాడ్ అవుతాయి. అది కూడా 6వ తరగతి ఎన్సీఆర్టీ పుస్తకం. 6వ తరగతి ఎన్సీఆర్టీ పుస్తకం శరీర కదలికలను ఉంది. ఆ టాపిక్ని యాడ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరైతే గమనించండి. ఖచ్చితంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకు ఉపయోగపడేలా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఎస్, ఇది కూడా నేను చెప్పాను. ఇది 9th క్లాస్ ఎన్సీఆర్టీ కణజాలాలు అని పిలుస్తున్నటువంటి అంశం దగ్గర నుంచి. ఓకే, ఇక్కడ ఏం లేదు, క్వశ్చన్ చూడగానే మనకు అర్థమైపోవాలి. ద ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్లాంట్స్ ఈజ్ డ్యూ టు విచ్ పర్మనెంట్ టిష్యూ. ఏం లేదు, ఫ్లెక్సిబిలిటీ అంటే మొక్కల్లో వంగే గుణం ఉండడానికి గల కారణమైనటువంటి కణజాలం ఏది? పర్మనెంట్ టిష్యూస్, శాశ్వత కణజాలం ఏది అన్నాడు. క్లోరిన్ కైమా అనేది ఏ కణజాలంలో అయితే క్లోరోఫిల్ ఉండేది కిరణజన్య సంయోక్రియ ఫోటోసిన్స్కి ఉపయోగపడదో దాన్ని క్లోరిన్ కైమా అంటారు. కాబట్టి ఇది తప్పు. కొలిన్ కైమా అంటే మొక్కలు వంగే గుణం ఉండడానికి గల కారణం ఏంటంటే కొలిన్ కైమా. ఏరెన్ కైమా అనేది ఏదైతే ఉందో నీటి మొక్కలు నీటిలో తేలియాడుతూ ఉండగల కారణం ఏంటంటే ఏరెన్ కైమా. కాబట్టి ఇది తప్పు. ప్యారెన్ కైమా అంటే ఈ మొక్కల్లోని ఆహారం అనేది ఏదైతే ఉందో ఈ ఆహారాన్ని నిల్వ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి 3 ఆప్షన్ రాంగ్. సో కొలిన్ కైమా అనేది రైట్ ఆన్సర్. ఓకేనండి, చాలా చాలా జాగ్రత్త గుర్తుపెట్టి, సింపుల్ అనమాట క్వశ్చన్స్. మనకి కాన్సెప్ట్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇది కూడా మన కణజాలాలు అనే పాఠం నుంచి ఇచ్చారు. 9th క్లాస్ 2వ పాఠం దగ్గర నుంచి ఇచ్చినటువంటి అంశం ఇది. ఓకేనండి, చూడండి. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ ఎక్సెప్ట్. ఈ క్రింది వానిలో కనెక్టివ్ టిష్యూ కానిది ఏదని గుర్తింది. కనెక్టివ్ టిష్యూ సంయోజక కణజాలం 9th క్లాస్ బుక్లో ఇస్తారు. రక్తం అనేది సంయోజక కణజాలమే. కార్టిలేజ్ మృదులాస సంయోజక కణజాలం. బోన్ అనేది సంయోజక కణజాలమే. అంటే సంయోజక కణజాలం అంటే ఏంటి? శరీరంలో అన్ని భాగాలను కలుపుతూ వెళ్ళాలి. ట్రెకీడ్ అనేది మొక్క యొక్క కాండంలో ఉన్నటువంటి భాగం. కాబట్టి ఇది అనేది రైట్ ఆన్సర్. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ కనెక్ట్ టిష్యూ, ఈ క్రింది వాటిలో అన్ని కొన్ని కనెక్టివిటీస్ సంయోజక కణజాలం, కానీ ఒకటి కాదు అన్నాడు. ఏది? అది ట్రెకీడ్ అన్నమాట. అర్థమైందండి? ఓకేనా, రైట్. సో ఇవి మనకి ఏఎల్పిఎస్, ఇవి మనకి టెక్నీషియన్ పరీక్షలో అడిగినటువంటి ప్రశ్నలు. ఓకేనా, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. వెన్ ద లెవెల్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఈజ్ లో. ఇది 10th క్లాస్లో నాడీ వ్యవస్థ నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న అండి. మన గ్రోత్ హార్మోన్ అనేది, పెరుగుదల హార్మోన్ అనేది దాని యొక్క లెవెల్స్ తగ్గితే విచ్ రిలీజ్ గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ ఫ్యాక్టర్. అంటే గ్రోత్ హార్మోన్ అంటే పెరుగుదల హార్మోన్ మన శరీరంలో తగ్గితే పెరుగుదల హార్మోన్ ఉత్పత్తి అయ్యేలా చేసినటువంటి భాగం ఏది అని అడిగాడు అనమాట. అర్థమైందండి? సో చూడండి, భాగం ఏది? గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ ఫ్యాక్టర్ అండ్ స్టిమ్యులేట్స్ ద పిట్యూటరీ గ్లాండ్ టు రిలీజ్ గ్రోత్ హార్మోన్. ఏం లేదండి, మన శరీరానికి పెరుగుదల కావాలంటే గ్రోత్ హార్మోన్ ఉండాలి, పెరుగుదల హార్మోన్ ఉండాలి. అలాంటి పెరుగుదల హార్మోన్ యొక్క లెవెల్ తగ్గాయి అనుకోండి, తగ్గినప్పుడు పెరుగుదల హార్మోన్ని రిలీజ్ చేయరా బాబు అని చెప్పి పిట్యూటరీ గ్లాండ్, పియూష గ్రంథికి ఎవరు చెప్తారు అని అడిగారు. సో వాడే బ్రెయిన్ దగ్గర ఉన్నటువంటి కాడ వంటి భాగం ఎంత? హైపోథాలమస్. ఇది రైట్ ఆన్సర్. ఇది 10th క్లాస్లో ఉంది. ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ దాటి వెళ్ళలేదు. కాబట్టి ఈ 3 అనేవి మనకి రాంగ్ ఆన్సర్. హైపోథాలమస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ.